మళ్ళీ స్వామివారు అంటున్నారు, హిందూ శాస్త్రం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే జీవులు ఈశ్వరుని పొంది శాశ్వత సుఖ స్వరూపులై ఉండవలను అనుటయే. మన హిందూ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య సిద్ధాంతం జీవులందరూ కూడా ఈశ్వరుని పొంది జీవుడినైన నేను ఎవరి వల్ల ఉండగలుగుతున్నాను అని తెలిసి ఆ సర్వవ్యాపకమైన ఈశ్వరుని యందే, ఈశ్వరుని వల్లే నేను ఉండగలుగుతున్నాను అని ఈశ్వరుని పొంది శాశ్వత సుఖస్వరూపులై ఉండాలి అనుటయే మన హిందూ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్యతత్వం మీద లక్ష్యం పెట్టువారికి మిగిలిన నియమనిష్టలన్నీను అముఖ్యాలే. జీవుడినైన నేను ఈ దేహముతో కూడి జీవుడిని అనబడుతున్న నేను ఎవరిని, నాకు ఈ నేను అన్నది ఎలా కలిగింది, ఎవరిలో నుంచి కలిగింది, ఎవరు నాకు ఇది ఇచ్చారు అని సద్గురుని చేరి ఆ ప్రశ్నలకు సమాధానాలు పొందితే ఈ నేను అనంతమైన పరమాత్మే అన్న జ్ఞానం కలిగినప్పుడు జీవుడు ఈశ్వరుని పొందుతాడు. అక్కడ జీవుడు ఉండడు. కాబట్టి అట్టి శాశ్వత సుఖ స్వరూపులై ఉండాలి అనే మన హిందూ సిద్ధాంతం చెప్తోంది. ఈ ముఖ్య లక్షణం మీదనే లక్ష్యం పెట్టేవారికి ఇక మిగిలిన నియమనిష్టలన్నీ ఆ ముఖ్యాలే. ముల్లోకాలలో అనుష్ఠానమునకు మించిన ఉత్తమ కార్యం ఏదీ లేదు. అనుష్ఠానం అంటే ఏది? నేనెవరు, నేను అని అనగలగడానికి, అనుకోవడానికి ఎవరు ఆధారంగా ఉన్నారు అన్న ప్రశ్న గాఢమైతే దానికి ఆ పరమాత్మ స్వరూపుడు గురువై మన స్వరూపం ఏదో తెలియచేసినప్పుడు మనం ఈశ్వరుని పొందుతాం. అదే అనుష్ఠానం, అదే అనుష్ఠానం. కాబట్టి ముల్లోకాల్లో ఇట్టి అనుష్ఠానానికి మించిన ఉత్తమ కార్యము లేదు. ఇది ముమ్మాటికి నిజమని స్వామివారు మరీ మరీ చెప్పారు. గురుదేవుని పట్ల పడి ఉండడానికి నీకు పట్టు పరుపులేలా? నేను అన్న ఆ భావంను ఆ గురుదేవులకు పరమాత్మకు అర్పించడం కోసం, పడి ఉండడం కోసం పట్టుపరుపులు కావాలా అని భాగవత సూక్తి. కాబట్టి నీవు నీ నేను విడిచి ఉండడానికి ఏమీ అక్కర్లేదు. గ్రహించి అర్పించుకుని జీవించుటయే జీవన్ముక్తి శ్రీ మలయాళ సద్గురుదేవుల వారు ఆర్తి కలిగినటువంటి సాధకులకి అమృతమైన ప్రబోధ చేశారు. స్వామి చెప్పారు, నా వద్ద 2 మంత్రాలు ఉన్నాయ్యా, అవి దాచవలసిన రహస్య మంత్రాలు ఏమీ కావు. వారిని ఎవరైనా నేర్చుకొని అనుష్ఠించుకోవచ్చు. అవి ఏమిటంటే, 1 ముందుకు వేసిన కాలుని వెనుకకి వేయకుండుట. 2 ఒకరి చేతి కింద నా చేయిని పెట్టకుండా ఉండుట. నా చిన్నతనమున ఇల్లు వీడిన నాటి నుంచి నేను ఈ 2 మంత్రాలను అనుష్ఠించుకుంటూ వస్తున్నాను. నేను దేనికోసమైతే నిజంగా ప్రయత్నం చేస్తున్నానో, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ప్రయత్నాన్ని నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదు. నువ్వు దైవం కోసం, పరబ్రహ్మ ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఆటంకాలు వచ్చినా సరే వెనకడుగు వెయ్యకు. అంతేకాకుండా దేనికోసము ఎవరి చేతి కింద నీ చెయ్యి పెట్టి ఆశించకు. ఇవి 2 మహామంత్రాలు. ఈ నా చిన్నతనం నుంచి నేను ఇల్లు వీడి వచ్చిన నాటి నుంచి నేను ఈ 2 మంత్రాలను అనుష్ఠిస్తున్నాను. ఈ మంత్రమును ప్రయోగించువారు ఎట్టి కార్యములనైనను సులభముగా సాధింపవచ్చునని నేను అనుభవంతో చెప్తున్నాను. ఈ 2 మంత్రాలని ఎవరైతే పాటిస్తారో వారు ఎట్టి కార్యములనైనను సులభముగా సాధించుతారు.
నీవు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయవద్దు. ఎవరిని ఆశించవద్దు. ఎందుకంటే మనకి ఇవ్వబడింది పొందగలిగింది అదే వస్తుంది. అదే నువ్వెందుకు ఒకరి చేతి కింద దేశం చేపెట్టవలసిన అవసరం ఏమిటి లేదు అని తెలుసుకో. అంతే, ఏది ఆశించుకో. తర్వాత నువ్వు దేనికోసమైతే నిజంగా మనఃపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడిగి వెయ్యకు. 2 మంత్రాలుగా తీసుకుని నేను ఆచరించాను. మీరు కూడా ఇది ఆచరించిన వారికి ఎట్టి కార్యాలైనా సులభంగా సాధించగలుగుతారు అని స్వామి చెప్పారు.